హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డేట్ అండ్ క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుంచి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది కూడా మేల్ క్యాండిడేట్స్, ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డేట్ చూసుకుంటే, స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే అప్లికేషన్ 31st August 2024 నుంచి 39th 2024, అంటే 31/8/2024 నుంచి 30/9/2024 వరకు, అంటే 1 month టైం అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. 30 days టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 30 days టైం అయితే మనం అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నారైతే వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే నైట్ 11:30కి అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. 39/2024, అంటే 9/30 ఈ నైట్ 11 గంటలకైతే అప్లికేషన్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనేది ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే మేల్ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. అండ్ ఈ పోస్టులు కూడా టెంపరీగా మాత్రమే వాళ్ళు ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానిస్టేబుల్ అండ్ ఫైర్ పోస్టులకి సంబంధించినంత వరకు అయితే. అండ్ పే స్కేల్స్ చూసుకుంటే లెవెల్ 3 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 21,000 నుంచి 69,000 వరకు అయితే మనకైతే పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా అండ్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 3 స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 21,000 నుంచి 69,000 వరకు. అండ్ నేషనల్ సిటిజన్ చూసుకుంటే మస్ట్ బీ అనే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. వ్యాకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, అండమాన్ అండ్ నికోబార్ చూసుకుంటే ఎంటైర్ స్టేట్ చూసుకుంటే 0 పోస్టులు. అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎంటైర్ స్టేట్ అండ్ నక్సల్ మిలిటరీ ఏరియాలో చూసుకుంటే ఎంటైర్ స్టేట్లో 11 అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కేటాయించడం జరిగింది. EWS వాళ్ళకి 3 పోస్టులు కేటాయించడం జరిగింది. SC వాళ్ళకి చూసుకుంటే 4 ఖాళీలు, STకి 2, OBCకి 7. టోటల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ స్టేట్ చూసుకుంటే 27 ఖాళీలు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నక్సల్ మిలిటెన్సీ ఏరియాస్లో చూసుకుంటే 5 ఖాళీలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డ్యూ, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడఖ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, ఒడిశా, పాండుచేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణలో చూసుకుంటే మన తెలుగు స్టేట్లో చూసుకుంటే ఎంటర్ స్టేట్లో చూసుకుంటే ఫ్రెండ్స్ 8 URకి, 2 EWSకి, 3 SCకి, 1 STకి, 5 నుంచి OBCకి అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా చూసుకుంటే 19 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది మన తెలంగాణలో. అయితే ఈ నక్సల్ మిలిటరీ ఏరియాస్ చూసుకుంటే 7 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా త్రిపుర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్ టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ఒక పోస్టులు అనేది UR కేటగిరీకి అయితే 460 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా EWSకి అయితే 114 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. SCకి చూసుకుంటే 153, ST వాళ్ళకి 161, OBC క్యాండిడేట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి 236 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. టోటల్ పోస్టులు చూసుకుంటే 1130 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరు ఉన్నారో, 10+2 పాస్ అయిన అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ విత్ సైన్స్ సబ్జెక్ట్. అంటే సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అంటే MPC అలా తీస్తారు కదా ఫ్రెండ్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి కంపల్సరీగా. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 23 years ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ సంబంధించినంత వరకు చూడండి, ఇక్కడ డేట్ అయితే అవ్వడం జరిగింది 1/10/2001, అంటే 1/10/2001 తర్వాత. అండ్ అదేవిధంగా 30/9/2006 ముందు పుట్టిన అభ్యర్థులు మాత్రమే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC STకి 5 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. OBCకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years. అదేవిధంగా చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ ఇన్ 1984 రైట్స్ చూసుకుంటే వాళ్ళకి UR EWS వారు ఎవరైతే వాళ్ళకైతే 5 సంవత్సరాలు, OBC వారికి 8 సంవత్సరాలు, SC STకి 10 సంవత్సరాలు అయితే కేటాయించడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేది. అంటే మీ యొక్క ఏజ్ ఒకవేళ 18 to 25 ఇవ్వడం జరిగింది కదా, మనకి ఇక్కడ 23 ఇవ్వడం జరిగింది కదా. SC ST వారికి అయితే 28 years వరకు ఛాన్స్ ఉంది. OBC వారికి 26 years వరకు, అదే ఎక్స్ సర్వీస్ మెన్కి 26. అండ్ ఈ యొక్క చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్ ఆఫ్ 1984 రైట్స్ లాంటి కమ్యూనిటీలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన పిల్లల వరకు సంబంధించినంత వరకు చూసుకుంటే 28 years వరకు ఛాన్స్ ఉంది. అండ్ OBC వరకు చూసుకుంటే 31 years వరకు ఛాన్స్ ఉంది. SC ST చూసుకుంటే 33 years వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే ఉంది వాళ్ళకి.
అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక 10th క్లాస్ అండ్ ఇంటర్ మీద వచ్చే డిఫెన్స్ అండ్ ఆల్ స్టేట్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకైతే మెడికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్ ఆల్రెడీ మనం అందరూ ఆన్లైన్ అప్లై చేసుకుంటే ఎగ్జామ్ రాస్తే ఓఎంఆర్ అనేది మీ యొక్క సెంటర్కి వెళ్ళి అది ఆన్లైన్ బేస్డ్ టెస్ట్, సిబిడి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఒక ప్రజెంట్ మీరైతే ప్రాక్టీస్ చేయాల్సింది అయితే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది కంపల్సరీగా. ఇది ఏ విధంగా అప్లై చేయాలని కూడా మనకి ఇక్కడైతే అవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరైతే డైరెక్ట్ వెబ్సైట్కి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో అయితే మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు వరకు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళైతే ఫస్ట్ టైం అయితే మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీకు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. అని మీ యొక్క ఫోటోగ్రఫీ కూడా అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఫోటోగ్రఫీ 20 to 50 KB అయితే అవ్వడం జరిగింది. పాస్పోర్ట్ కలర్ సైజ్ ఫోటో, నాట్ మోర్ దెన్ 3 months, 3 నెలల కంటే దాటకూడదు అన్న ఫోటో. బట్ మీరు ఏ ఫోటో చేసినా అయితే ఓకే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అండ్ ఫోటో సైజ్ చూసుకుని 3.5 cm నుంచి 4.5 cm. అది ఈ ఒక సెంటీమీటర్స్ విత్ అయితే ఎటువంటి నో ప్రాబ్లం. మీరు నార్మల్ సైజ్ అప్లోడ్ చేసినా అప్లోడ్ అవుతుంది. కాకపోతే 20 to 50 KB లోపల ఉంటే సైజ్ ఉంటే చాలు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ అని జేపీజీ ఫార్మేట్లో ఉండాలంట. 10 to 20 KB అయితే సైజ్ అయితే ఉండాలి. ఇమేజ్ డైమెన్షన్ అదే చూడవసరం లేదు ఫ్రెండ్స్, మీరు నార్మల్గా అప్లోడ్ చేసినా అప్లోడ్ అవుతుంది. అప్లికేషన్ అయితే ఇల్లీగల్ సిగ్నేచర్ విల్ బి రిజెక్టెడ్. అంటే మీరు ఒక ఇల్లీగల్ సిగ్నేచర్ అవి పెడుతుందని అవి ఇల్లీగల్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీ సిగ్నేచర్ అయితే క్లారిటీగా ఉండాలి, అది మీరే చేయాలి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ పేరెంట్స్ చేయించుకోవద్దు. అండ్ డాక్యుమెంట్స్ చూసుకుని PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఇంటర్ సర్టిఫికేట్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే మీరైతే అప్లోడ్ చేయాలి. ఒకవేళ క్లారిటీగా లేకపోతే మీరు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్ స్కానర్ ఆర్ క్యామ్ స్కానర్ యాప్ యూజ్ చేసి స్కాన్ చేయండి. లేదు డైరెక్ట్ సిస్టమ్ అప్లోడ్ చేయాలనుకున్న అయితే డాక్యుమెంట్ స్కానర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ప్రింటర్స్ వాటిలో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. లాస్ట్ డేట్ చూసుకుంటే 39th June 2024, 39/2, అంటే కరెక్ట్గా మనకైతే 1 month టైం ఉంది. 1 month అయితే ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. నేను అప్లోడ్ చేయాల్సింది ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, అప్లై చేసే టైంలో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరైతే క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫీజు చూసుకుంటే 100 rupees ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారో అయితే 100 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC and ST and ex service ఎలిజిబుల్ ది రిజర్వేషన్ ఆర్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఫీజ్. ఫ్రెండ్స్ ఎవరైతే SC ST వారు ఉన్నారో అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది, వాళ్ళకైతే ఫ్రీ. అండ్ ఫీజు పే చేసేటప్పుడు ఏ విధంగా పే చేయొచ్చు అంటే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు, యూపీఐ యూజ్ చేయొచ్చు, అండ్ బ్రాంచ్ చలానా జనరేట్ చేసి చలానా పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మ్యాక్సిమం మీరైతే యూపీఐ అండ్ డెబిట్ కార్డ్తో పే చేసేయండి. అండ్ ఫీజ్ పేమెంట్ కూడా సేమ్ డేట్స్ వచ్చారు ఫ్రెండ్స్. చూసుకుంటే ఫీజ్ వన్స్ పే నాట్ బి రిఫండెడ్. ఒకసారి ఫీజ్ పే చేస్తే మాత్రం రిఫండెడ్ చేయడం జరగదు. అండ్ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే అంటే రాంగ్ ఎంటర్ చేస్తుంటే కరెక్షన్ చేసుకోవడానికి 2 days టైం అయితే అవ్వడం జరిగింది. 10/10/2024 నుంచి 12/10/2024, అంటే 10 నుంచి 12 2 days అంటే 10వ నెలలో 2 రోజులు అయితే మీకు టైం అయితే అవ్వడం జరిగింది. ఈ 2 daysలో అయితే మీరు ఏదైతే కరెక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ క్లోజింగ్ డేట్ కూడా అయితే 3 days టైం అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసెప్షన్ అప్లికేషన్ CISF will be provided period of 3 days to enable candidates to correct and modify online application parameters. మీరు ఏదైనా మిస్టేక్ మీ నేమ్ కానీ ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేసి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మిస్టేక్ ఎంటర్ చేసి ఉంటే అట్లా కరెక్షన్ చేసుకొని మనం 3 days అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ 3 daysలో మీరు అయితే కరెక్షన్ చేసుకొని రీసబ్మిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. విల్ బి లీవ్ ఏ యూనిఫామ్ కరెక్షన్ ఛార్జెస్ 200 rupees మేకింగ్ ఏ కరెక్షన్. మీరు ఏం మిస్టేక్ చేస్తే మాత్రం 200 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది మీ కరెక్షన్ చేసుకోవడానికి. మీరు ఫస్ట్లో అప్లై చేసినప్పుడు కరెక్ట్ దగ్గర ఉండి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి మిస్టేక్ లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. మళ్ళీ తర్వాత 200 rupees పే చేసి మీరు కరెక్షన్ చేసుకున్నంత మీకే డబ్బు. అడ్మిట్ కార్డ్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. మీకు మొబైల్ అండ్ మెయిల్ కూడా మీకైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎగ్జామ్ ఎప్పుడు అనేది మీరు అడ్మిట్ కార్డ్ అనేది 3 days బిఫోర్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మీకైతే ఫస్ట్ అయితే మీ దగ్గరలో ఉన్న సెంటర్లో అయితే ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే వాళ్ళ దగ్గరలో ఉన్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళ అక్కడైతే మీకైతే ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు జస్ట్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్గా అప్లై చేసుకుంటే మీ నియర్లో ఉన్న సెంటర్ రావడం జరుగుతుంది. లేదంటే మీకు లాంగ్ ఏ సెంటర్ ఉందో లాంగ్ సెంటర్, అంటే మ్యాక్సిమం CBD టెస్ట్లు కానీ సెంటర్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి దీనికైతే కంపల్సరీగా మీరు ఫస్ట్ అప్లై చేసుకుంటే నియర్లో వస్తారు ఫ్రెండ్స్ మీ యొక్క ఏరియాకి.
ఈ యొక్క ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని అదేవిధంగా మీ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. ఎందుకంటే ప్రూఫ్కి అయితే కంపల్సరీ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ ఏదో ఒకటి క్యారీ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆల్ క్యాండిడేట్స్ హూ రిజిస్టర్ దెమ్సెల్ఫ్ ఫర్ అసెస్మెంట్. మీకైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ చెప్పాను కదా, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు ఎలా మెడికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే క్యాండిడేట్ హ్యావ్ టు క్లియర్ 5 కిలోమీటర్ రన్నింగ్ ఈవెంట్ ఇన్ 24 minutes. 5 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి, అది 24 నిమిషాల్లో ఫ్రెండ్స్. అంతా 24 minutes అయితే మీరు 5 కిలోమీటర్ రన్నింగే చేయాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే క్యాండిడేట్ హూ క్వాలిఫై హైట్ బార్ టెస్ట్, అంటే మీ హైట్ అంటే వీళ్ళకి ఇస్తారు కదా ఫ్రెండ్స్, మీ హైట్ అనేది హైట్ మీ ఒక చెస్ట్ హైట్ ఇవన్నీ క్యాండిడేట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మేము నెక్స్ట్ స్టెప్కి అయితే ఫార్వర్డ్ చేస్తారు ఫ్రెండ్స్. మీ యొక్క హైట్ చూసుకుంటే 170 centimeters అయితే ఉండాలి. చెస్ట్ చూసుకుంటే 80 to 85 centimeters. మినిమం ఎక్స్పెన్స్ 5 centimeters. అయితే మీ చెస్ట్ అనేది 80 centimeters అనుకోండి, ఎక్స్పెన్స్ చేసేటప్పుడు 5 centimeters, అంటే ఊపిరి పీల్చుకునేటప్పుడు మీ యొక్క సెంటీమీటర్ అనేది 5 centimeters అయితే ఇంక్రీజ్ అవ్వాలి మీ యొక్క చెస్ట్ అనేది. అదేవిధంగా రిలాక్సేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు హిల్లీ ఏరియాస్ ఆఫ్ ది గ్రోహాన్, కొమాన్, హిమాచల్ ప్రదేశ్, గొరహన్, దోగ్రా, మరథాన్, సిక్కిం, లడాక్ ఈ యొక్క స్టేట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ యొక్క స్టేట్స్ సంబంధించిన వరకు అయితే 165 centimeters హైట్ ఉంటే చాలు, వాళ్ళకైతే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా చెస్ట్ చూసుకుంటే 78 to 83. ఒకవేళ 78 అనుకోండి, 5 centimeters వాళ్ళు ఎక్స్పెన్స్ చేస్తే చాలు, వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ అదేవిధంగా క్యాండిడేట్స్ బిలాంగ్ టు ట్రైబల్ ఆర్ అడ్వైజ్ ఇంక్లూడింగ్ మోజోస్ అండ్ నాగాస్ చూసుకుంటే 162.5 centimeters హైట్ ఉంటే చాలు, 77 to 82 centimeters అయితే చెస్ట్ ఉంటే చాలు ఫ్రెండ్స్ వాళ్ళకి. అండ్ అదేవిధంగా చూసుకుంటే వెయిట్ అనేది మీ యొక్క ఏజ్ బట్టి అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటే మీ డాక్యుమెంట్స్ అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ అబోవ్ సర్టిఫికేట్ క్యారీ చేయండి. బట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ఉండాలి మీ ఇక్కడ. ఆర్డర్ లెటర్ రెస్పెక్ట్ టు ఈక్వల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లైమ్ ఇండికేట్ ఆథారిటీ. మీరు చూసుకుని డొమైషియల్ సర్టిఫికేట్ అంటే మీ డొమైషియల్ సర్టిఫికేట్ మీ ఇయర్లో ఉన్న ఎంఆర్ ఆఫీస్లో అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఆధార్ కార్డు కూడా డొమైషియల్ సర్టిఫికేట్ కాబట్టి డొమైషియల్ సర్టిఫికేట్ డైరెక్ట్గా అడిగితే మాత్రం మీ ఇయర్లోనే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే అప్లై చేసుకుంటే వాళ్ళు డొమైషియల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మీరు ఇచ్చుకోవాలంటే మీ యొక్క నెగిటివ్ సర్టిఫికేట్ అయ్యి ఫ్రెండ్స్. డొమైషియల్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీకు ఆ ఫార్మాట్స్ కూడా వచ్చారు, ఆ ఫార్మాట్స్ ఫిల్అప్ చేసుకుని వాటి మీద స్టాంప్ సిగ్నేచర్ చేయించుకోవాలి. మీ యొక్క ఎంఆర్ఓ వచ్చింది, అది కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డిలో ఉంటుంది మీకు ఎగ్జామ్ అనేది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లోని 25 క్వశ్చన్లు ఇస్తారు, 25 మార్కులు. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్లో 25 క్వశ్చన్లు, 25 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చూసుకుంటే 25 క్వశ్చన్లు, 25 మార్కులు. ఇంగ్లీష్ ఆర్ హిందీ చూసుకుంటే పార్ట్ డిలోని 25 questions, 25 marks. టోటల్గా 120 minutes ఫ్రెండ్స్. చూసుకుంటే ఇక్కడ టైం చూసుకుంటే 120 minutes మీకు 100 marksకి అయితే ఎగ్జామ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అంటే 2 hours ఎగ్జామ్, 2 hours అయితే మీరు 100 marks అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా టెంటివ్ ఆన్సర్ కీస్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ సిటీ విల్ బి ప్లేస్డ్ ఆన్ సిఎఫ్ వెబ్సైట్. ఆఫ్టర్ మీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క రిజల్ట్ అనేది సిఎఫ్ వెబ్సైట్లో అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. ఆన్సర్ కీస్ కూడా ఆన్లైన్ ఇఫ్ ఎనీ విత్ స్టిపులేటెడ్ టైమ్ లిమిట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ 100 rupees ఫర్ క్వశ్చన్స్ రిప్రజెంట్. ఏదో మీరు ఆన్సర్ రైట్ పెట్టే మీకు రాంగ్ వచ్చినట్టు అనుకోండి మీ కీలోని, మీరు దానికి 100 rupees పే చేసి మరి మీరైతే మీ అబ్జెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ది క్వశ్చన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ సిబిటీ విల్ బి 12th స్టాండర్డ్ సైన్స్ సబ్జెక్ట్ ఎంపీసీ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎంపీసీ బైపీసీ ఉంటారు కదా, మీ యొక్క సైన్స్ సబ్జెక్ట్ మీద మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించినంత వరకు. అండ్ అదేవిధంగా టాటూస్ అది తెలుసు కదా ఫ్రెండ్స్, టాటూస్ అయితే మీకు ఎటువంటి టాటూస్ ఏ ఉండకూడదు. బట్ మీరు ఒక ఇవి ఉంటారు కదా ఫ్రెండ్స్, mode of selection. Recruitment process will be considered physical efficiency test, physical standard test, document verification, written examination and CBT based examination, medical examination, DME, RME. చూసుకుని చెప్పండి కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీ ఆన్లైన్ ఎగ్జామ్ పాస్, మీరు ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మన జాబ్లో జాయిన్ చేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మెరిట్ లిస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మెరిట్ లిస్ట్ కూడా ఇక్కడ రిజర్వ్ క్యాండిడేట్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. అంటే కేటగిరీ వైజ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఫీ ఫేజిబుల్ 100 rupees ఫీజు పే చేయాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ SC ST వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ కొంచెం 2 parts. సో ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలని కూడా ఇక్కడ ఉండడం జరిగింది మనకి. ఇక్కడ చూసుకుంటే
పార్ట్ 1 వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్రెడీ చెప్పాను కదా, మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. నెక్స్ట్ అయితే మీరు ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మాత్రం కంపల్సరీగా మీకు కరెక్ట్గా ఇవ్వాలి. ఓటీపీలు కూడా వస్తాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వెబ్సైట్ అయితే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో అప్లై చేసే ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. చూడండి, వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్లో మీ నేమ్, వెరిఫై నేమ్ అంటే నేమ్కి మళ్ళీ డబల్గా సేమ్ మీదే నేమ్ పైన ఎంటర్ చేసి కింద కూడా అదే ఎంటర్ చేయాలి. అండ్ మీరు ఇంతకుముందు చేంజ్ చేస్తారని నో అని పెట్టుకోండి. అండ్ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ 10th క్లాస్ డీటెయిల్స్, 10th క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా అదే విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి మీకు అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసుకోండి. చూడండి, ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫార్మేట్ ఇవ్వడం జరిగింది క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి. ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకొని మీరైతే మాత్రం కంపల్సరీ మీ ఎంఆర్ఓస్ అనేది స్టాంప్ సిగ్నేచర్ చేయించుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా ఓబీసీ వారికి అయితే ఈ ఒక ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫామ్కి సంబంధించిన డాక్యుమెంట్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మీరు క్రిమినల్ లేయర్, నాన్ క్రిమినల్ లేయర్ కూడా మీరు అటాచ్ చేసుకుని మీ ఎంఆర్ఓస్ అయితే, మీ ఎంఆర్ఓ తహసీల్దార్స్ అవసరం అయితే స్టాంప్ సిగ్నేచర్ చేసుకుని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఇది ఒక ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఫిల్అప్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేసి సిగ్నేచర్ స్టాంప్ చేయించుకోవాలి. అండ్ వితౌట్ సిగ్నేచర్ స్టాంప్తో అది ఇన్వాలిడ్ ఫ్రెండ్స్. మీ ఒక ఎంఆర్ఓస్ అనేది మ్యాగ్జిస్ట్రేట్ మాత్రం కంపల్సరీగా సిగ్నేచర్ స్టాంప్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.